హైదరాబాద్లో మరోసారి ఐసిస్ లింకులు బయటపడ్డాయి. తెల్లవారుజాము నుంచి మైలార్దేవపల్లిలోని కింగ్స్ కాలనీలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు తహాన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. గతంలో అరెస్ట్ అయిన హైదరాబాద్కు చెందిన బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. పక్కా ఆధారాలతోనే ఇప్పుడు తహాన్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తహాన్ 4 నెలలుగా కింగ్స్ కాలనీలో అద్దెకుంటున్నట్లు తెలుస్తోంది. తహాన్ అరెస్ట్ చేసిన అధికారులు గచ్చిబౌలిలోని ఎన్ఐఏ ఆఫీసుకు తరలించారు. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీలో భారీ కుట్రకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్లాన్ వేశారు. దేశవ్యాప్తంగా కొత్త తరహా దాడులకు స్కెచ్ గీశారు. ఎన్ఐఏ అధికారులు అలర్ట్గా ఉండడంతో ఈ కుట్ర భగ్నమైంది. అయితే ఈ కుట్రలో హైదరాబాద్ యువకులే కీ రోల్గా వ్యవహరించారని తెలుస్తోంది. ఈ మేరకు ఛార్జ్షీట్లో సంచలన విషయాలను ఎన్ఐఏ బయటపెట్టింది. మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ యువతను బుట్టలో వేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యూహరచన చేస్తున్నట్లు ఎన్ఐఏ స్పష్టం చేస్తోంది. హైదరాబాద్లో ఉంటూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు అట్రాక్ట్ అయిన బాసిత్ అనే యువకుడు యాక్టివ్ రోల్ ప్లే చేయాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారు. పక్కా సమాచారంతో బాసిత్ అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ డాక్యుమెంటరీలను, వాటి యాక్టివిటీని ఎప్పటికప్పుడు బాసిత్ తెలుసుకుంటున్నట్లు ఎన్ఐఏ స్పష్టం చేసింది. అదే కేసులో తాజాగా ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేసింది. ఈ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాసిత్, ఖదీర్ మరో యువకుడు కలిసి ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ చెబుతోంది. 2 ఏళ్ల క్రితం బాసిత్ తన స్నేహితులు ఐసిస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడానికి గుర్తించిన సిటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను బైండ్ ఓవర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన ఎన్ఐఏ, సిటీ పోలీసులు బాసిత్, అతని స్నేహితులు ఐసిస్ వైపు వెళ్లేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తించారు. బాసిత్ ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. స్నేహితుల సాయంతో ఐసిస్ యాక్టివిటీస్ని తెలుసుకుంటున్నట్లు ఎన్ఐఏ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఎన్ఐఏ అలర్ట్ కావడంతో భారీ కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. ఐసిస్ ఆదేశాలతో ఢిల్లీలోని ఓ ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్యకు బాసిత్, అతని స్నేహితులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి కోసం బాసిత్, అతని గ్యాంగ్కు AK-47 కూడా ఐసిస్ సమకూర్చినట్లు సమాచారం. దీనిపై ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ అధికారులు ఆ యువకులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. బాసిత్ అండ్ కో గ్యాంగ్తో టచ్లో ఉన్న ఢిల్లీలోని మరో బ్యాచ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దీంతో బాసిత్ తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడే బాసిత్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అంతేకాదు ప్రత్యేక నిఘా కూడా పెట్టింది. తాజాగా కొన్ని కీలక విషయాలను ఎన్ఐఏ అధికారులు సేకరించారు. యువకులను ఐసిస్ వైపు ఆకర్షించడంలో పాకిస్తాన్ రోల్ ఉందని ఎన్ఐఏ చెబుతోంది. అజీఫా అనే మహిళ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ ఇండియా వైడ్గా ఉన్న యూత్ను ఐసిస్ వైపు అట్రాక్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. బాసిత్ సైతం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ఇప్పటికీ టచ్లో ఉంటూ ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు బైండ్ ఓవర్ చేయడం వల్ల సిరియా వెళ్లి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు కూడా అజీఫాతో బాసిత్ చెప్పినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాక్ లేడీ అజీఫా నుంచి పలు మెసేజ్లను బాసిత్ రిసీవ్ చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిరియా వెళ్లి ఐసిస్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం లేదని, ఇండియాలో ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చని సదరు మహిళ బాసిత్తో చెప్పినట్లు తెలుస్తోంది. ట్రక్ లాంటి వాహనం కొనుగోలు చేసి లేదా కత్తులు, పేలుడు పదార్థాలతో ఎక్కడో ఒక చోట పేలుళ్లు జరిపి ఐఎస్ఐఎస్ పనిగా ప్రకటించుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో బాసిత్ అండ్ కోను అరెస్టు చేయడంతో వారి కుట్రలు భగ్నమయ్యాయని చెబుతున్నారు. మొత్తానికి ఉగ్రవాదుల భారీ కుట్రకు ఎన్ఐఏ చెక్ పెట్టింది. భారత్లోకి ఉగ్రవాదులు చొరబడే వీలు లేకపోవడంతో స్థానిక యువకులతోనే విధ్వంసాలు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ
నుంచి పాక్ లేడీ అజీఫాతో ఇంకా ఎంతమంది టచ్లో ఉన్నారు అనే అంశంపై దృష్టి సారించారు ఎన్ఐఏ అధికారులు.